సిద్ధంగా ఉంది. వారి తరపున కూడా మీకు స్వాగతం పలుకుతున్నాం. ముందుగా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం కుర్చీలో కూర్చుని సరిగ్గా ఈ రోజుకు 5 నెలలు పూర్తయ్యాయి. సో ఈ 5 నెలల పాలన ఏ విధంగా అనిపిస్తోంది? ఒక రకంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో మీకు మీరుగా మార్కులు వేసుకోవాలంటే ఎన్ని మార్కులు వేసుకుంటారు? వాస్తవంగా 5 నెలల 150 రోజుల్లో 100 రోజులు మాత్రమే పరిపాలన చేసినాం. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపడితే మార్చి 17కు ఎన్నికల కోడ్ వచ్చింది. సరిగ్గా 100 రోజుల పరిపాలన మాత్రమే మేము చేసినాం. మార్చి 17 నుంచి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల అధికారులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ పరిధిలోకి పరిపాలన బదిలీ అయిపోయింది. రాజకీయ ప్రమేయము ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉండదు, నిర్ణయాలలో మాకు భాగస్వామ్యం కూడా ఉండదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసినాం. 3 నెలలలో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినాం. బలహీన వర్గాలకు సంబంధించిన జనాభాని లెక్కేయడానికి అది అసెంబ్లీ ఆమోదం కావచ్చు, మంత్రివర్గం ఆమోదం కావచ్చు, నిధులను కేటాయించి 70 సంవత్సరాల నుంచి బలమైన ఆకాంక్షగా ఉన్న బలహీన వర్గాల జనాభా కులగణన చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నాం. గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు మీకు తెలుసు, దాదాపుగా 40 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందినారు. 500 రూపాయలకు సిలిండర్ 40 లక్షల ఫ్యామిలీలు పొందుతున్నారు. దాదాపుగా 50 లక్షల ఫ్యామిలీలు 200 యూనిట్లు జీరో బిల్లును పొందుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అందుతున్నది. 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఇవే కాకుండా 9.5 సంవత్సరాలలో చంద్రశేఖరరావు ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేదు. ఈ రోజు 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడమే కాకుండా, పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, ఆసరా పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, రైతు బంధు పథకంలో అందరు రైతులకి నిన్ననే పూర్తిగా వాళ్ళ ఖాతాలలో నిధులు వేసినాము. ఇవి కాకుండా చంద్రశేఖరరావు గారు పోతా డిసెంబర్ 7 నాడు 7 లక్షల కోట్ల అప్పు మాకు ఇచ్చిపోయిండు. ఈ 7 లక్షల